కూటమి ప్రభుత్వ అనుకూల మీడియా ఒక వార్తా కథనాన్ని ప్రచారం చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త అయినటువంటి మురళీ సందీప్ రెడ్డి గారే ఈ యొక్క ఐటీ విభాగంలో జీఎంగా పనిచేశారు, అన్నీ కూడా ఆయన హయాంలోనే జరిగాయి అని మాట్లాడి అసంబద్ధమైనటువంటి వార్తని ప్రచురించడం జరిగింది. మేము అడిగింది ఏంటంటే, కరుణాకర్ రెడ్డి గారు కానీ మేము కానీ ప్రతి భక్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నది, ప్రతిరోజు జరుగుతున్నటువంటి శ్రీవాణి టికెట్ల వ్యవహారంలో జరుగుతున్నటువంటి అవకతవకల గురించి. మరి ఒక్క నిమిషం వ్యవధిలోనే 600 టికెట్లు కూడా మాయమైపోతున్నాయి. మరి మొన్నటికి మొన్నే ఒక ప్రముఖ ఛానల్లో సాక్షాత్తు విజిలెన్స్ ఏవిఎస్ఓ గారే దళారులు ఏ రకంగా ఈ యొక్క టికెట్లతో దళారీ వ్యవస్థ నడుపుతున్నారో ప్రత్యక్షంగా కూడా ప్రజలందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. 3,000 రూపాయలు, 4,000 రూపాయలు, 5,000 రూపాయలను అదనంగా పెట్టుకుంటూ కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు ఈ రకమైనటువంటి దళారీ వ్యవస్థకి పాల్పడుతూ భక్తుల దగ్గర నుంచి శ్రీవారిని అడ్డు పెట్టుకొని దోపిడికి పాల్పడుతున్నారని ప్రత్యక్షంగా ఏవిఎస్ఓ గారే చూపడం కూడా జరిగింది. మరి దాని మీద దేవస్థానం అధికారులు ఎటువంటి స్పందన తెలియజేయలేదే. ఎక్కడైనా పొంతనుండేటువంటి సమాధానాలను దేవస్థానం అధికారులు ఇవ్వగలుగుతున్నారా? మరి గతంలో అసలు ఆన్లైన్ విధానమే లేదు శ్రీవాణి టికెట్ల వ్యవహారంలో డైలీ కోటాకి. మరి మీ హయాంలో వచ్చినటువంటి ఈ ఆన్లైన్ కోట, ఈ యొక్క సాఫ్ట్వేర్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సంబంధం ఉండే అవకాశం ఉందా? మరి ఆ యొక్క సాఫ్ట్వేర్కి సరైనటువంటి రీతిలో సెక్యూరిటీ ఆడిట్ జరిగిందా? అదేవిధంగా పెనట్రేషన్ టెస్టింగ్ కానీ, అదేవిధంగా లోడ్ టెస్టింగ్ కానీ, అదేవిధంగా బూట్ ప్రొటెక్షన్ వ్యాలిడేషన్ కానీ, అదేవిధంగా ట్రాన్సాక్షన్ ఇంటిగ్రిటీ వెరిఫికేషన్, ఇలాంటి ఆడిట్లన్నీ కూడా ఈ సాఫ్ట్వేర్ని ప్రవేశపెట్టేటప్పుడు దేవస్థానం పాటించిందా లేదా? దీని మీద దేవస్థానం అధికారులు వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ స్పష్టంగా మొన్నే బయటపడింది, పద్మావతి ట్రావెల్ ఏజెన్సీ అనేటువంటి ఒక సంస్థ బల్క్ టికెట్ బుకింగ్లకు పాల్పడుతూ ఈ యొక్క టికెట్లన్నింటినీ కూడా అధిక మొత్తంలో విక్రయించుకుంటోందనేటువంటి వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. ఈ శ్రీవాణి టికెట్లు ఏదైతే డైలీ కోటాలో తీసుకుంటున్నారో ఆ టికెట్ల వ్యవహారంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ పైన అనేక అనుమానాలు ఉన్నాయి. అదేవిధంగా ఆ సాఫ్ట్వేర్ని పర్యవేక్షించేటువంటి ఐటీ విభాగం పైన అనేక అనుమానాలు ఉన్నాయి. దీని ద్వారా పెద్ద ఎత్తున అవినీతి కుంభకోణాలు జరుగుతున్నాయి. అదే కాకుండా దళారుల చేతుల్లోకి ఈ సాఫ్ట్వేర్ అన్నది వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దళారులకు అనుగుణంగా పనిచేసేటువంటి విధంగా కూడా ఈ సాఫ్ట్వేర్ ఉందనేటువంటి అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. మరి ఏదైతే ప్రతిరోజు 800 టికెట్లకు గాను 200 టికెట్లు తిరుపతి ఎయిర్పోర్ట్లో పోగా మిగిలినటువంటి 600 టికెట్లు ఉదయం 9 గంటలకు ఈ యొక్క టికెట్లని బుకింగ్ చేసుకునేటువంటి సమయం ప్రారంభమవగా పట్టుమని ఒక్క నిమిషంలోనే అన్ని టికెట్లు కూడా బుక్ అయిపోవడం జరుగుతోంది. ఇది ఏ రకంగా సాధ్యం అని చెప్పి మాజీ దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు స్వయంగా ఆయనే శ్రీవాణి టికెట్ని బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఆధారం కోసం కూడా వీడియోని తీయడం జరిగింది. మరి కేవలం ఒక్క నిమిషం వ్యవధిలోనే టికెట్లన్నీ కూడా బుక్ అయిపోయాయని చెప్పి అలర్ట్ రావడం జరిగింది. ఇది ఏ రకంగా సాధ్యమవుతుంది? మరి దేవస్థానం అధికారులు దీనికి స్పందిస్తూ గతం నుంచి కూడా ఇదే సాఫ్ట్వేర్ ఉంది, ఏ రకమైనటువంటి మార్పులు లేదన్నారు. మేము స్పష్టంగా చెప్పాం, ఏదైతే 300 రూపాయల అడ్వాన్స్ బుకింగ్ టికెట్లలో కానీ, అకామిడేషన్ విషయంలో కానీ, ఆర్జిత సేవా టికెట్ల వ్యవహారంలో కానీ మేము ఆరోపణలు చేయలేదు. కేవలం ఏదైతే శ్రీవాణి టికెట్ డైలీ కోటాలో ఈ యొక్క అవకతవకలు జరుగుతున్నాయటువంటి ప్రశ్నలను మేము లేవనెత్తితే దేవస్థానం అధికారులు పొంతలేనటువంటి సమాధానాలు ఇస్తున్నారు. మరి ఎవరైతే ఐటీ విభాగంలో జీఎంగా ఉన్నారో బొలినేని వెంకటేశ్వర్లు గారు, మరి గతంలో
కంప్యూటర్స్ విభాగం ఏఈఓగా ఉన్నటువంటి ఆ బొలినేని వెంకటేశ్వర్లు గారు గతంలో అనేక రకాలైనటువంటి వివాదాల్లో వివాదాస్పదుడుగా ఉన్నటువంటి వ్యక్తి. ఐటీ విభాగంలో అధికారిగా పనిచేయాలన్నా లేదా ఇంజనీర్గా కూడా పనిచేయాలన్నా నిబంధనల ప్రకారం ఖచ్చితంగా బీటెక్, ఎంసీఏ లాంటి విద్యార్హతతో పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి కారుణ్య నియామకాల్లో భాగంగా నియామకమైనటువంటి బి వెంకటేశ్వర్లు గారు ఆయన విద్యార్హత ఏమిటి అన్న దాని మీద దేవస్థానం అధికారులు స్పష్టత ఇవ్వలేదు. కనీసం బీటెక్ కూడా లేనటువంటి వ్యక్తికి ఐటీ విభాగంలో జనరల్ మేనేజర్ స్థాయిలో ఉద్యోగాన్ని ఏ రకంగా ఇస్తారు? మరి దేవస్థానం అధికారులు మాట్లాడుతూ 32 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది, స్టాఫ్ గ్యాప్ పద్ధతిలో ఆయన్ని రిక్రూట్ చేసుకోవడం జరిగింది అంటున్నారు. కారుణ్య నియామకంలో చిన్న వయసులోనే నియమితుడైనటువంటి బి వెంకటేశ్వర్లు గారికి 32 సంవత్సరాల అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది? ఏం దేవస్థానంలో బీటెక్ చదివిన వాళ్ళు, ఎంసీఏ చదివిన వాళ్ళు, అనుభవజ్ఞులైనటువంటి ఇతర అధికారులు ఎవరూ కూడా అర్హత కలిగినటువంటి వ్యక్తులు లేనేలేరా? మరి ఈ బి వెంకటేశ్వర్లు అనేటువంటి వ్యక్తి పైన ఎవరైతే గతంలో పాలక మండలి సభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా పాలక మండలిలో సభ్యుడిగా ఉన్నటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు ఆ బి వెంకటేశ్వర్లు గారి పైన చైర్మన్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే 2022వ సంవత్సరంలో యూకే, యూరప్ లాంటి దేశాల్లో జరిగినటువంటి శ్రీనివాస కళ్యాణోత్సవాల్లో ఈ బి వెంకటేశ్వర్లు అనేటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి భక్తుల నుంచి భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డాడని, పెద్ద మొత్తంలో నిధులను అతను సొంతంగా నిధులను సేకరించాడని చెప్పి భానుప్రకాష్ రెడ్డి గారు స్వయంగా ఈఓ గారికి, చైర్మన్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది రాతపూర్వకంగా. ఇది దానికి సంబంధించినటువంటి కాపీ. మరి ఇలాంటి వివాదాల్లో ఉన్నటువంటి వ్యక్తి మరి ఆ బి వెంకటేశ్వర్లు గారి దగ్గర నుంచి డబ్బును కూడా రికవరీ చేసినటువంటి పరిస్థితి. మరి ఇదే అంశంలో దేవస్థానం అధికారులు ఛార్జ్ మెమో కూడా బి వెంకటేశ్వర్లు గారికి ఇవ్వడం జరిగింది. మరి ఒకసారి ఛార్జ్ మెమో ఇచ్చినటువంటి అధికారిని మరి పై స్థాయి ఉద్యోగాలకి దేవస్థానంలో రెఫర్ చేసేటువంటి లేదా నియమించేటువంటి పద్ధతి ఉందా? మరి బిఆర్ నాయుడు గారు ఇదేనా చైర్మన్గా చేస్తున్నటువంటి పని? దీని వెనక పెద్ద మొత్తంలో అవినీతి జరుగుతోంది. కోట్లాది రూపాయలు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీల నాయకులకి వాటాలుగా వెళ్ళేటువంటి అనుమానాలు మాకు కలుగుతున్నాయి. మరి ఎక్కడ కూడా సరైనటువంటి సమాధానాలు ఇవ్వలేనటువంటి దేవస్థానం అధికారులు తప్పుడు కథనాలతో ప్రజల దృష్టిని మార్చడం ఎంతవరకు సమంజసం? ఇప్పటికైనా పూర్తి స్థాయిలో దీని మీద వివరణ ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, మరి గతంలో ఆఫ్లైన్ విధానం ద్వారా నేరుగా కౌంటర్లోకి వెళ్ళి భక్తుడు శ్రీవాణి టికెట్ని పొందేటువంటి వెసులుబాటు సౌకర్యవంతంగా ఉన్నదా కాదా? మీరెందుకు ఈ రకమైనటువంటి పద్ధతికి తెరలేపారు? ఇది భక్తులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కదా. ఇంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుంటే మీరు ఆన్లైన్ విధానానికి మొగ్గు చూపుతున్నారంటే మీ యొక్క లోపాయకరమైనటువంటి ఒప్పందం దళారులతో జరిగిందన్నది వాస్తవమా కాదా? అంటే దీని వెనుక పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతోంది. అందుకనే ఒక్క నిమిషం వ్యవధిలో ప్రతిరోజు కూడా 600 టికెట్లు బుకింగ్ అయిపోయేటువంటి పరిస్థితి. మరి భక్తులకి మాత్రం ఒక టికెట్ కూడా దొరకడం లేదు. అది కూడా 10,000 రూపాయలు వెచ్చించి దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నటువంటి భక్తుడికి కూడా దొరకట్లేదు. మరి ట్రావెల్ ఏజెన్సీలకు మాత్రం బల్క్ టికెట్లు అనేటివి ఏ రకంగా లభిస్తున్నాయి? మరి ఇది సాఫ్ట్వేర్లో లోపాలు కాదా? అంటే మీకు కావాల్సిన వాళ్ళకి కావాల్సిన విధంగా పనిచేసేటువంటి విధంగా రూపకల్పన జరిగినటువంటి సాఫ్ట్వేర్ ఇది అన్నది నిజమా కాదా? దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటగా దేవస్థానంలో ఈ జరుగుతున్నటువంటి ఈ కుంభకోణాలన్నిటిపైన సమగ్రమైనటువంటి విచారణ జరుపుతాం. బాధ్యులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా
చట్టపరంగా శిక్షిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకనే ఎక్కడ ఈ దేవస్థానం పాలక మండలి, అదేవిధంగా చైర్మన్ గారు, అధికారులు అవకతవకలు బయట వస్తాయేమో అన్నటువంటి భయంతో తమకు వత్తాసు పలికేటువంటి వ్యక్తులను అర్హత లేకపోయినప్పటికీ కూడా ఇలాంటి ఐటీ విభాగానికి జనరల్ మేనేజర్గా నియమించుకొని డేటా మ్యానిపులేషన్లకు పాల్పడుతూ విలువైనటువంటి సమాచారాన్ని కూడా వీళ్ళు తొలగించేటువంటి కుట్ర కూడా పాల్పడుతున్నారనేటువంటి అనుమానాలు మేము వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికైనా దేవస్థానంలో జరిగేటువంటి ప్రతి ఒక్క వ్యవహారం కూడా పూర్తి పారదర్శకతతో జరగాల్సినటువంటి అవసరం ఉంది. కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలను కాపాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క భక్తుడికి కూడా సమానమైనటువంటి సరైనటువంటి అవకాశాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి కొందరికే పరిమితం కాదు, ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటి దర్శన భాగ్యం చేసుకునేటువంటి హక్కు కల్పించాల్సినటువంటి బాధ్యత దేవస్థానం అధికారులపైన ఉంది.